ట్రంప్ మళ్ళీ ఛార్జీలను భారీగా పెంచుతాడట. ఇప్పుడు 25% పన్నులు వేసాడు కదా, ఇంకా ఎక్కువ వేస్తాడట. ఎందుకంటే భారతదేశం దగ్గర నుంచి అమెరికాకి వస్తున్న ఉత్పత్తులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. $80 బిలియన్ దాకా చేస్తుంది. అదే అమెరికా నుంచి భారతదేశం $40 బిలియన్ ఉంటుంది. అంత గ్యాప్ ఉంది. వాణిజ్య లోటు భర్తీ చేయమంటే చేయట్లేదు. మా దగ్గరే అమ్ముకుంటూ మాకు మాత్రం ఎక్కువ పన్నులు వేస్తుంది. మా దగ్గర నుంచి ఇండియా తీసుకెళ్లేటటువంటి వాటి మీదన ఇండియాకి వెళ్ళే వస్తువుల మీద 100, 150, 200% కూడా పన్నులు వేస్తుంది. అదే ఇండియా నుంచి వచ్చేదాని దగ్గర మాకు ఇప్పటిదాకా 10% పన్ను కట్టేవాళ్ళు, ఇప్పుడు 25 ఇంకా పెంచుతాను అని చెప్తున్నాడు. పన్ను పెంచితే భారతదేశం సరుకులు కొనడం తగ్గిస్తారు. అక్కడ దీనికి ఆల్టర్నేటివ్ ఎవరి దగ్గర ఉంది? అమెరికా తయారీ దగ్గర ఉంటే అసలు మన దగ్గర కొంటారా? అప్పుడు ఎవరి అమ్ముకోవాలా? చైనా అమ్ముకోవాలి. అంటే ట్రంప్కి చైనాకి లింక్ పెరుగుతున్నట్ట, లేదా చైనాని దెబ్బతీస్తానన్న పేరుతో చైనాని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడా? అంటే ఇదే బుద్ధి అనమాట. ట్రంప్ బుద్ధి లేదా అమెరికన్ బుద్ధి. మోసం చేయడం అనేటటువంటి కాన్సెప్ట్తో వచ్చేటటువంటి తెలివితేటలు ఇక్కడ కనబడుతున్నాయి. భారతదేశం భయపడాలా అంటే మనం భయపడాల్సింది మన సరుకులు అమ్ముడుపోవని కాదు, ఖచ్చితంగా అమ్ముడుపోతుంది. లాభం ₹1 తగ్గుతుంది. ఆ దేశం కాకపోతే ఇంకో దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు. ఏకంగా భయపడాల్సింది ఒకే ఒక్క అంశం మీద, మన దేశంలో ఉన్న దేశద్రోహుల వల్ల. మన దేశంలో ఉండి ఊరకనే పిచ్చి కోతలు కూసేటటువంటి వాళ్ళతోనే భయం. లేదు అంటే అక్కడ అడేం పీకేది ఏమీ లేదు.